హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. మరిన్ని మనసుకి హత్తుకునే మధురమైన కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందు మది కోరిన ప్రణయం పార్ట్ 156తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను యార్, మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్దాం. దక్ష గుండెల మీద వాలి, ఎలా ఉన్నారు? ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా నేను మిమ్మల్ని భర్తగా యాక్సెప్ట్ చేయనప్పుడే నాకు దూరంగా ఉండలేదు మీరు. కానీ ఇప్పుడు అసలు ఎలా ఉన్నారు? మీ కోపాన్ని భరించడం చాలా కష్టం తెలుసా? నాకైతే ఎంత కష్టంగా అనిపించిందో. ఒక్కొక్కసారి అనిపించేది, ఈ కాలుని లెక్క చేయకుండా మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని గట్టిగా హత్తుకొని మీరు మాట్లాడేదాకా వదలకూడదని. కానీ అలా చేస్తే ఇక జన్మలో మీరు నన్ను క్షమించరని భయం వేసింది. అన్ని మెసేజ్లు చేసినా, అన్ని పాటలు పెట్టినా, అన్ని ఫోటోలు పెట్టినా రాలేదు మీరు. ప్రతి రాత్రి మీరు వస్తారేమోనని ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. ఇంతకీ నా మెసేజ్లు, నా పాటలు ఓపెన్ చేసి చూసారా లేదా అని దక్ష కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది భూమి. చూడకుండా ఉంటానా? చాలా ధైర్యం వచ్చేసిందే. నా ఫేవరెట్ స్పాట్లు ఫోటో తీసి మరీ పెడితే నేను టెంప్ట్ అయిపోయి వచ్చేస్తానని బాగానే ధైర్యం చేశావు అని అంటాడు నవ్వుతూ. వెంటనే మొహాన్ని దిండులో దూర్చేసి, మరేం చేయను, మీరు మాట్లాడకపోతే పిచ్చెక్కిపోయింది. అసలైతే అందరికీ తెలిసిపోయింది కదా, నేను ఇంకా మీతోనే ఉంటానేమో, ఈజీగా మీ కోపం పోగొట్టచ్చు అనుకున్నాను. మీరు ఒకసారి చెప్పారుగా, మీరు కోపంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటే మీ కోపం ఎగిరిపోతుందో అని. అలా మీ కోపాన్ని పోగొట్టచ్చు అనుకున్నాను. కానీ అలా కూడా కలిసి రాలేదు. నా ఆశలన్నీ అడియాశలైపోయాయి అని అంటున్న భూమి చుట్టూ చేతులు వేసి, కోపం కాదు నాది, బాధ. వినీత్ ఇచ్చిన లాకెట్ నీ దగ్గర లేకపోతే అసలు నిన్ను నేను చేరుకునేవాడినో లేదో కూడా నాకు తెలియదు నల్లత్రాచు. చేరుకోవడం అయితే చేరుకునేవాడినేమో, కానీ అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయేది. నేనేమీ దేవుణ్ణి కాదు కదా, అన్నీ తెలుసుకొని సమయానికి ప్రత్యక్షమైపోవడానికి జాగ్రత్తగా నా వాళ్లకు ప్రమాదం జరగకుండా చూసుకోవడం మాత్రమే నేను చేయగలను. నువ్వెక్కడున్నావో తెలియకుండా ఎక్కడని వెతకను. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలిసి కూడా నువ్వు అలాంటి డెసిషన్ తీసుకున్నావు అన్న బాధ నాకు. ఎన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఏమీ దాయొద్దు, ఏ విషయం దాయొద్దు అని. కానీ మళ్ళీ అదే రిపీట్ చేసావు. నువ్వు అనుకున్నట్టు నేను స్వీడన్ వెళ్ళకపోతే మహా ఏమవుతుంది? ఆ ప్రాజెక్ట్ పోతుంది. అది ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం సంపాదించుకోగలిగే తెలివితేటలు, పట్టుదల నాకున్నాయి. కానీ నీకేదైనా అయితే పిచ్చి ఆలోచనలు చేస్తారు మీ ఆడవాళ్ళు. ఏదో త్యాగం చేస్తున్నట్లుగా మిమ్మల్ని మీరే ప్రమాదంలోకి తోసుకుంటారు. ఒక్క మాట నాకు చెప్పి ఉంటే నేను వేరేగా ఆలోచించేవాడిని. మన అనుకున్న వాళ్ళ దగ్గర ఏ విషయాలు దాయకూడదు. మంచి కోసం మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ అది చెడుకే దారి తీస్తుంది. నువ్వెక్కడున్నావో తెలిస్తే ఎలా అయినా నిన్ను చేరుకుంటాను. కానీ అసలు ఎక్కడున్నావో కూడా తెలియకపోతే ఎలా నిన్ను చేరుకోగలను? పోనీ నిన్నెత్తుకెళ్ళిపోయిన వాళ్ళు నీ జీవితాన్ని నాశనం చేసి వదిలేస్తారు అనుకున్నా నేను పట్టించుకోను. ఏం జరిగినా నిన్ను వదులుకోను. కానీ నీ ప్రాణాలే తీసేస్తారు అని తెలిసాక ఎలా నేను కుదురుగా ఉండగలను అనుకున్నావు? సారీ, నేనసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ 2 రోజులు బీచ్ హౌస్లో ఉందాము అనుకున్నాను. అసలు అలా ఎందుకు అనుకున్నావు నల్లత్రాచు? ఆవిడతో వెళ్ళిపోతున్నాను అని చెప్పి హ్యాపీగా స్వీడన్ నాతో వచ్చేసినా అయిపోయేది కదా. ఎప్పుడూ కూడా ఒకటి ఆలోచించు, అలాంటి సమయాలలో మనం తీసుకునే నిర్ణయాలే మన లైఫ్ని నిర్ణయిస్తాయి. ఆవిడ వెళ్ళిపోమంది, పెద్దావిడ మాటకి విలువ ఇవ్వాలి అనుకున్నావు. ఒట్టు పెట్టింది అని నిన్ను నువ్వే ప్రమాదంలోకి తోసుకుంటావా? కరెక్టే, మీరు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్ళిపోతున్నాను. మీరు చెప్పిన చోటికి నేను ఎందుకు వెళ్ళిపోవాలి? నా ఇష్టం వచ్చినట్లు నేను వెళ్ళిపోతాను అని ఒక్క మాట ఆవిడికి చెప్పేసి విషయం నాకు చెప్పి ఉంటే
హ్యాపీగా మనం స్వీడన్ వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చాక వివరంగా అందరితో నేను మాట్లాడేవాడిని. నీకు నువ్వే సొంత నిర్ణయాలు తీసేసుకున్నావు. మామూలుగా తీసుకోవచ్చు నల్లత్రాజు. కానీ బయట నీ గురించి జనాలు వెతుకుతున్నారు అని తెలిసాక కూడా నువ్వు రిస్క్ తీసుకోకూడదు. బీచ్ హౌస్కి వెళ్ళి ఉండాలి అనుకోవడం కూడా తప్పే. మన కాంపౌండ్ దాటితేనే నీకు ప్రమాదమని తెలిసినప్పుడు అలాంటి నిర్ణయం నువ్వు తీసుకోకూడదు. దానికే నాకు కోపం, బాధ రెండూ వచ్చాయి. ప్రాణం కన్నా ఏది గొప్పది కాదు. నీకేదైనా అయితే పోయేది ఒక ప్రాణం కాదు, రెండు. అది నీకెందుకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు అంటాడు దక్ష్. సారీ సారీ, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఏదీ చేయను. ఇలా మాటలు ఇస్తూనే ఉంటారు, తప్పుతూనే ఉంటారు. నో, ఇక నుంచి ఈ భూమి ప్రాణం పోయినా మాట తప్పదు అని దక్ష్ మొహం మొత్తం ముద్దులు పెడుతూ, ఎందుకు ఇంత ప్రేమ నా మీద? ఒక్కొక్కసారి ఇది కళ నిజమా అనిపిస్తుంది తెలుసా? ఇలా మీ గుండెల మీద నేను పడుకోవడం నిజమేనా? అంత అదృష్టం నాకుందా అన్న అనుమానం కూడా వస్తుంది అని భూమి అంటుండగానే వెంటనే భూమి నడుం మీద గిల్లుతాడు. హా, ఇది కళ కాదు నిజమే అని నాకు తెలుసులేండి. ఇద్దరు పిల్లలు కన్నాక కూడా ఇంకా ఇది కళ నిజమా అంటావా అని చిరుకోపంగా అడుగుతాడు. మీకొక విషయం తెలుసా? అక్కడ వాడితో ఎన్నిసార్లు నా మొగుడు నా మొగుడు అని మీ గురించి చెప్పాను. ఇంకొకటి కూడా వాడు చెప్పింది విన్నాక తప్పు చేశాను అనిపించింది అంటుంది భూమి దక్షు మెడవంపుల్లో తలదూర్చేసి. ఏంటో అది అని భూమి చుట్టూ చేతులు బిగించి అడుగుతాడు. నేను నేను కన్యగా ఉంటేనే వాడికి ఉపయోగపడేది. ఆ విషయం నాకు తెలిస్తే ఎప్పుడో అని సిగ్గుతో దక్షలో ఒదిగిపోతుంది. హా, ఎప్పుడో అని నవ్వుతూ అల్లరిగా అడుగుతాడు దక్ష్. నన్ను మీలో కలిపేసుకోండి, ఇకెవరికీ ఉపయోగపడను. ఇన్నాళ్ళు ముడుచుకుపోయి ఇప్పుడు అడుగుతున్నావా? ఆ విషయం నాకు తెలిస్తే నీకు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడో నిన్ను నాలో కలిపేసుకునేవాడిని. నీ కన్యత్వాన్ని, నా బ్రహ్మచర్యాన్ని బంగాళాఖాతంలో కలిపేసేవాడిని అంటాడు భూమి బుగ్గ కొరుకుతూ. ఇప్పుడు నేను అడ్డు చెప్పను అంటుంది చిన్నగా. ఇప్పుడెందుకు, అంతా అయిపోయాక, ఇక మూడు ముళ్ళు వేశాక నీ కన్యత్వాన్ని దోచేసుకుంటాన్లే అంటాడు. తొందరగా పెళ్లి చేసేసుకుంటారా, ఇంకా టైం తీసుకుంటారా అని అడుగుతుంది. ఆహా, పెళ్లి మీదకి గాలి మళ్ళిందే అమ్మాయికి. పెళ్ళైతేనేక మీతో పాటు ఒకే ఇంట్లో ఒకే గదిలో ఉండగలను. ఈ దూరం కూడా ఇంక నా వల్ల కాదు. 10 రోజులు నేను దూరంగా ఉండేసరికి చాలా మార్పు వచ్చింది నల్లత్రాచు. ఇదేదో నేను ముందే చేసుంటే బాగుండేదేమో అని అనగానే, ఏమో, నిజమేనేమో అంటుంది నవ్వుతూ. ఇన్ని రోజులు ఉన్న దూరాన్ని తగ్గించేసుకుంటూ మాటలతో ముద్దులతో ఆ రెయ్యిని గడిపేస్తారు ఇద్దరు. ఎప్పుడో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంటుంది భూమి. తనని సరిగ్గా పడుకోబెట్టి, నా గుండెల్లో ఎప్పుడు చేరిపోయావో, ఎలా చేరిపోయావో తెలీదు. నువ్వు కనిపించే వరకు ఏ క్షణం నా ఊపిరి ఆగిపోతుందో అన్నట్లుగా అయిపోయింది. నువ్వు లేకుండా నేనుండడం కష్టం నల్లత్రాచు. ఇంకెప్పుడు నన్ను భయపెట్టే పనులు చేయకు అని అనుకుంటూ నుదురు మీద ముద్దు పెట్టి మంచం దిగి బ్లాంకెట్ కప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు దక్ష్. భూమి కాలు బాగోకపోవడంతో షాపింగ్కి కూడా తీసుకువెళ్ళడం అవ్వక వీడియో కాల్లో చూపించి తనకు నచ్చినవి తీసుకోవాలి అనుకుంటారు వైజయంతి గారు. నైని ఆద్యని తీసుకొని షాప్కి బయలుదేరుతారు. విజయ్, ఆద్య వాళ్ళిద్దరికీ నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే నైని, అద్వైత్ వాళ్ళిద్దరికీ నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటారు. భూమి రాకపోవడంతో దక్ష్ కూడా రాను అనడంతో ఇద్దరికీ ఫోటోలు పెట్టే సెలెక్ట్ చేసేస్తారు. బాగా దగ్గర వాళ్ళని మాత్రమే ఎంగేజ్మెంట్కి పిలుస్తారు. హర్ష గారు కూడా తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళని మాత్రమే పిలుస్తారు. మీ అమ్మాయి చనిపోయిందని విన్నా, మళ్ళీ మీ అమ్మాయి నిశ్చితార్థం అంటున్నారు అని అడుగుతారు కొంతమంది. దేవుడు ఒక అమ్మాయిని తీసుకువెళ్ళి
ఇంకొక అమ్మాయిని ఇచ్చాడు నాకు, తనకి నిశ్చితార్థం అని చెబుతారు హర్ష గారు. ఆకాష్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఆకాష్ వాళ్ళ నాన్న పెద్దగా హర్ష గారిని కలిసింది లేదు. హర్ష గారు కూడా వాళ్ళతో పెద్దగా మాట్లాడింది కూడా లేదు. కనిపిస్తే మాట్లాడడం మాత్రమే చేసేవాళ్ళు. కానీ నిశ్చితార్థానికి కావాలనే పిలుస్తారు హర్ష గారు. ఆ రోజు ఆవిడ భూమిని అన్న మాటలకి ఇవాళ తన అల్లుడు తనకి భర్త కాబోతున్నాడని తెలిస్తే భూమి విలువ ఏంటో తెలుస్తుంది అనుకొని అతనికి ఫోన్ చేసి చెబుతారు. ఆకాష్ వాళ్ళ నాన్న ఇంటికి రాగానే వాడెప్పుడు వస్తాడింకా, వెళ్ళి అమెరికాలో కూర్చున్నాడు, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా వాడికి? ఆ దరిద్రపు దానికోసమే కదా దూరంగా ఉంటుంది. ఇంకా నా మీద కోపంతో అక్కడే ఉంటాడా ఒంటరిగా అని కోపంగా అడుగుతుంది జయ. ఎవరు దరిద్రపురాలు? ఎన్ని రోజులైనా నువ్వింకా అమ్మాయి మీద నోరు పడేసుకోవడం మానలేదు. అసలు ఆ అమ్మాయి ఏం చేసిందని ఆ పిల్ల మీద ఎగురుతున్నావు అని కోపంగా అంటారు అతను. దానివల్లే నా కొడుకు నాకు దూరమయ్యాడు. దానివల్లే నా కొడుకు నా మీద కోపంగా ఉన్నాడు. ఇప్పటికీ దానినే తలుచుకుంటున్నాడు. ఆ కారణం చాలదా దాని మీద నాకు కోపంగా ఉండడానికి? ఏయ్, దానికి అనకు ఇంకా. ఆ అమ్మాయి ఏమి ఇప్పుడు నువ్వు అనుకున్నట్లు ఎవరూ లేని అనాథ కాదు. దక్షకి కాబోయే భార్య తను. నోరు అదుపులో పెట్టుకో ఇంకా. నీ వల్ల హర్షకి నా మొహం చూపించుకోవడానికి కూడా నేను ప్రతిసారి ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు తప్పు చేసి అమ్మాయినంటావేంటి అని కోపంగా అంటారు ఆకాష్ నాన్న. ఏంటి, దానికి పెళ్ళా? అది కూడా ఆ ఇంటి పెద్ద అబ్బాయితోనా? వాళ్ళకేమైనా పిచ్చా? అలాంటి అనాథ మొహాన్ని పెళ్లి చేసుకుంటున్నారు అని అంటుంది జయ. మళ్ళీ మళ్ళీ ఆ మాట అనొద్దని చెప్పానా? ఒక ఆడపిల్ల గుణవంతురాలైతే చాలు. ఆస్తి అంతస్తులు ఉండక్కర్లేదు. మనిషి నడవడికను బట్టి ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవచ్చు. మంచిది కాబట్టే ఆ ఇంటికి కోడలు అవ్వబోతుంది. ఆ అబ్బాయి గురించి నీకు బాగా తెలుసు. అనవసరంగా ఆ అమ్మాయి గురించి నోరు జారి పిచ్చి వాగుడు వాగితే ఈసారి మామూలుగా వదిలిపెట్టడు. అయినా ఆ అబ్బాయికి భయపడే కదా ఇన్నాళ్ళు కామ్గా ఉన్నావు. ఇక ముందు కూడా అలాగే ఉండు. ఇక అమ్మాయికి పెళ్ళైపోతుంది కాబట్టి నీ కొడుకు కూడా ఉన్న కొద్ది ఆశ కూడా వదులుకుంటాడు. కాబట్టి నోరు మూసుకొని కూర్చో అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు అతను. వీళ్ళు ఏదో పెద్ద పేదల్ని ఉద్ధరించే వాళ్ళలాగా దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు కోడల్ని కూడా చేసుకుంటున్నారా? ఏముంది దానిలో కోడల్ని చేసుకునే అంతగా? దానివల్ల నేను అన్ని మాటలు పడ్డాను. నా కొడుకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడది ఆ ఇంటి కోడలైతే దాని కళ్ళు ఇంకా నెత్తికెక్కుతాయి. నా కొడుకు చూసావా, నువ్వెలాంటి అమ్మాయిని కాదన్నావో అని నన్ను జీవితాంతం నిలదీస్తాడు. కానీ ఏం చేయాలి? ఆ పెళ్లి జరగకుండా ఆపడానికి ఏం చేయాలి? ఆ పెద్దోడు రాక్షసుల్లాగా పడిపోతాడే అని ఆలోచిస్తూ కూర్చుంటుంది జయ. దక్ష్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకువెళ్ళగానే గడ్డి పరకని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అంతకుముందు 3 రోజుల నుంచి సరిగ్గా తిండి తినకుండా పనులు చేయడం, తర్వాత భూమి ఇచ్చిన పనిష్మెంట్, దానితో పాటు ఆస్తులన్నీ పోయాయి అన్న షాక్ మొత్తం కలిపి హై ఫీవర్, ఒళ్ళంతా ఎలర్జీతో 10 రోజులు హాస్పిటల్లో ఉండిపోతుంది గర్విక. డిశ్చార్జ్ చేయగానే తీసుకొని ఊరు బయలుదేరుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నేను అమెరికా వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాను. ఆ ఏర్పాట్లు చూడండి తాతయ్య అని అంటుంది. ఇప్పుడు నిన్ను అమెరికా పంపించడానికి మా దగ్గర డబ్బులు లేవు. పైగా నీ పాస్పోర్ట్ బ్లాక్ చేయించాడు ఆ దక్ష్. నువ్వు ఇండియా దాటి ఎక్కడికి వెళ్ళలేవు అని చెబుతారు గడ్డిపరక. తాతయ్య, పాస్పోర్ట్ బ్లాక్ చేయించడం ఏంటి అని షాకుగా అడుగుతుంది గర్విక. నీకు నేనేం చెప్పాను? ఆ అబ్బాయి నిన్నసలు ఇష్టపడడం లేదు, అనవసరంగా ఆశలు పెట్టుకోకు అని చెప్పాను కదా. ఆశ పెట్టుకోవడం అటుంచు. నువ్వు చేసిన పనేంటి? ఒక ఆడపిల్ల చేసే పనులేనా నువ్వు చేశావు? కొంచెం గర్వం ఉంది అనుకున్నాను, కానీ ఇంత క్రూయల్గా ఆలోచిస్తావు అని నేను అనుకోలేదు. మీ నాన్నేమో ఆస్తులన్నీ పోగొట్టాడు, నువ్వేమో పరువు పోగొట్టావు.
ఈ చివరి దశలో కనీసం నేను ప్రశాంతంగా లేకుండా చేసేశారు. నువ్వు చేసిన పనికి జైల్లో పడేయాలి. నిజంగానే. కానీ ఆడపిల్లవి, ఒక్కగానొక్క వారసురాలివి అని బతిమిలాడుకున్నాను. ఇప్పటి వరకు మీకు నచ్చినట్టు చేశారు. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరందరూ వినాల్సిందే. లేదు అంటే ఆ 2 ఎకరాలు కూడా ఏదో ఒక ఆశ్రమానికి రాసి నేను కూడా పోయి అందులో జాయిన్ అవుతాను. అడుక్కు తిందురు గాని ముగ్గురు అని కోపంగా అంటారు పెద్దాయన. నేను ఊర్లో ఉండలేను తాతయ్య. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళి ఉద్యోగం చూసుకొని నా బతుకు నేను బతుకుతాను అని అంటుంది గడ్డిపరక. ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నీకు అర్జెంటుగా పెళ్లి చేయాలి. చేయకపోతే జైల్లో పడేస్తాడు ఆ అబ్బాయి. ఆల్రెడీ ఊర్లో ఒక సంబంధం మాట్లాడేశాను. వెళ్ళగానే ముందు నీకు పెళ్లి జరిగిపోతుంది. పెళ్ళా? అది ఊర్లో అబ్బాయితోట? నా వల్ల కాదు తాతయ్య. నేనింకే తప్పు చేయను. నా బతికేదో నేను బతుకుతాను అని అంటుంది. ఊర్లో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు. ఇంక నీకు ఆప్షన్ లేవు గర్విక. పోయిన పరువు చాలు. ఇప్పటికే ఊర్లో మీ నాన్న చేసిన పని వల్ల ఆస్తులు పోయి నన్ను చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు మనవరాలు కూడా ఇలాంటి దరిద్ర పనులు చేసింది అని తెలిస్తే తలెత్తుకొని తిరగలేను. ఊరేసుకొని చావాలి నేను. అలా చావడానికి కూడా నాకేం బాధలేదు. కానీ నువ్వు జైల్లో పడుండాలి జీవితాంతం. పెళ్ళా, జైలా, రెండే 2 ఆప్షన్స్ నీకు అని అంటాడు పెద్దాయన. తల్లి తండ్రి వైపు చూస్తుంది గర్విక. వాళ్ళు కూడా ఏమీ చేయలేక తలదించుకోవడంతో తన ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ఊహించుకుంటుంది గర్విక. కథ కొనసాగుతుంది. ఇక దక్షుబాబు కోపం అంతా పోగొట్టింది భూమిక. ఇక వాళ్ళ నిశ్చితార్థం, పెళ్ళి ఏర్పాట్లు చూసేద్దాం. మరి జయ పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఆపగలదా? తెలియాలంటే ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.